ఆ నగరంలో ఏమైంది పార్ట్ 12. ప్రీవియస్‌గా 11 ఎపిసోడ్స్ ఇచ్చాను. ఈ స్టోరీకొచ్చిన వరస్ట్ వ్యూస్ ఏ స్టోరీకి రాలేదు. అయినా నేను ఆపను. నా యుద్ధం ఆగదు. మీ ఇష్టం ఎంజాయ్ చేసుకోండి. సో స్టోరీలోకి పోదాం. వచ్చేయండి. ప్రతి ప్రతి ఎవరో తనని తట్టి లేపుతున్నట్టు అనిపించి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తున్న ఆమెకి దగ్గరగా ప్రణయ్ కనిపించి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. నేనే ప్రతి భయపడకు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని ఆమెకి టవల్ అందిస్తాడు. తన భయం తగ్గించుకొని ఈ టైంలో ఎందుకు తన నిద్ర డిస్టర్బ్ చేశాడో అర్థం కాదు. ఎందుకు ఫ్రెష్ అవ్వమంటున్నాడో అంతకన్నా అర్థం కాదు. అయోమయంగానే ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఆమె బయటకు వచ్చేసరికి ప్రణయ్ తన కోసం కొన్న హాఫ్ సారీ దర్శనం ఇవ్వడంతో ఈయనేదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడని అనుకుంటుంది. డ్రెస్ పక్కన ఉన్న స్లిప్ చదవగానే డౌట్ లేదు. ఏదో జరుగుతోందనుకుని ఆ డ్రెస్ వేసుకున్నాక మినిమల్ జ్యువెలరీగా తో రెడీగా ఉండడంతో అలానే రెడీ అవుతుంది. ప్రతి బయటకు రా అంటున్న ప్రణయ్ వాయిస్ కి బయటకు వస్తుంది. చీకట్లో నిలబడిన ప్రణయ్ వంక చూస్తూ ఈ టైంలో ఏంటి అని నోరు విప్పుతుంది. అంతే ప్రణయ్ తన పక్కన ఉన్న థ్రెడ్ లాగగానే గార్డెన్ అంతా లైట్స్ తో వెలిగిపోతుంది. హ్యాపీ బర్త్డే మై ఫ్యూచర్ వైఫ్ అన్న బ్యానర్ ప్రత్యక్షమవుతుంది. హ్యాపీ బర్త్డే సిస్టర్ అన్న జగ్గు గొంతు వినగానే ఇంకొంచెం షాక్ అవుతుంది. ఆ లైట్ వెలుతురులో చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో చిన్న టేబుల్ దాని మీద బుల్లి కేక్ రెడీగా ఉండడం చూస్తున్న ప్రతిమ చిన్నప్పటి నుండి అసలు బర్త్డే అనేది ఒకటి ఉందని మర్చిపోయి ఇప్పుడు ప్రేమించిన వాడు ప్రేమ అందిస్తున్నవాడు తన కోసం పుట్టినరోజు కాంక్షలు తెలియజేస్తుంటే తన కాళ్ళు నేల మీద నిలబడడానికి కూడా సహకరించవు. ఆమె చెయ్యి అందుకున్న ప్రణయ్ కేక్ దగ్గరికి నడిపిస్తాడు. ప్రతిమ మాత్రం తన చుట్టూ జరుగుతుంది నిజమా కల అనే సందిగ్ధంలో ఉండిపోతుంది. సిస్టర్ నైఫ్ అంటూ అందిస్తాడు జగ్గు. ప్రణయ్ వంక జగ్గు వంక చూస్తుంది. కానీ తనకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. తన పుట్టుకను సంతోషంగా చేసుకోవాలో బాధగా చేసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి తనది. ఎవరి కోరికకు పుట్టిందో లేకపోతే ఎవరికి భారంగా అనిపించి అనాథగా మారిందో ఇప్పటికీ తనకి కూడా తెలియదు. ప్రతి ప్రణయ్ వాయిస్ కి తల తిప్పి చూస్తుంది కానీ ఏం మాట్లాడదు. నీ మైండ్ లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు. మన పుట్టుక కారణం దేవుడు డిసైడ్ చేస్తాడు. నాతో కలిసి జరుపుకున్న ఫస్ట్ బర్త్డే, లాస్ట్ బర్త్డే కూడా నాతోనే జరుపుకుంటావు అని నవ్వి స్పార్కిల్స్ వెలిగిస్తాడు.